హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను అడగకముందే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్న మీ అందరికీ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. చాలామంది అక్క మీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఫాలో అయిపోతూ మేము ఆల్రెడీ ఐఎల్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసాం అండ్ వెస్ కూడా స్టార్ట్ చేసాం, నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు. దాంతోపాటు మెయిన్ వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే బడ్జెట్ ఎంత అవుతుందని. యాజ్ ఏ కామన్ మ్యాన్‌గా మనం ఒక చిన్న మూవీకెళ్ళాలన్నా, లేకపోతే ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా బడ్జెట్ ఎంత అవుతదని మనం ఒక ప్లాన్‌లో ఉంటాము. అట్లాంటిది కెనడాకి రావాలంటే బడ్జెట్ ఎంత అవుతది అని ఆలోచించడంలో తప్పు లేదు. సో, ఈరోజు కెనడా రావాలి అంటే ఎంత బడ్జెట్ అవసరము? అసలు ఎక్కడెక్కడ ఎంతెంత పెట్టాలి? అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. నేను కన్సల్టెన్సీ ఫీజొచ్చి 3,00,000 కట్టాను. అది ఓన్లీ కన్సల్టెన్సీ వాళ్ళు మనకి ప్రాసెస్ చేయడానికి మాత్రమే తీసుకుంటారు. అది ఎలా అంటే ప్రాసెస్ ఇన్ ద సెన్స్ మనకి పేపర్స్ మూవ్ చేయడానికి, అంటే ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌కి అట్లా వాళ్ళు ఫార్వర్డ్ చేయడానికి ఆ ప్రాసెస్‌కే అప్పుడు నాకు అంత తీసుకున్నారు. ఇప్పుడు చాలామంది నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు. అంటే చెప్తున్నారు, "అక్క అక్కడ 1,00,000 అంటున్నారు మేము వెళ్ళొచ్చా" అని. సో, అలా అడిగే వాళ్ళందరికీ మీకేదన్నా డౌట్ ఉంటే నేను ఆల్రెడీ మన ఛానల్‌లో కన్సల్టెన్సీకి వెళ్ళాలంటే ఏం క్వెషన్స్ అడగాలి, అసలు ఎలా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఒకటి వీడియో అప్‌లోడ్ చేశాను. అదొకసారి మీరు చూడండి. మీకొక చిన్న ఐడియా వస్తది. అండ్ మెయిన్ ఎళ్ళే ముందు మనకి ఏమేం డాక్యుమెంట్స్ మనం రెడీ పెట్టుకోవాలనేది కూడా వీడియో ఉంది. దాన్ని కూడా ఒకసారి చూసేయండి. సో, ఈరోజు బడ్జెట్ ప్లాన్ ఏంటి అని చెప్పబోతున్నాను. బడ్జెట్ ప్లాన్ వచ్చేసి మనము పీఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒక బడ్జెట్ అవసరం ఉంటది. అదెలా అంటే యాజ్ ఏ బ్యాచిలర్‌గా వచ్చేటోళ్ళకి కొంచెం అమౌంట్ ఉంటది. సో, ప్రతి ఒక్కరు కెనడాకి వచ్చే ముందు అకౌంట్‌లో కొంచెం మనీ చూపించాల్సుంటది. అదెందుకు అంటే, మేము కెనడా వచ్చిన తర్వాత ఒకవేళ మాకు జాబు రాకపోయినా, లేకపోతే ఒకవేళ ఫ్యామిలీకి ఏదైనా సపోర్ట్ కావాలన్నా ఫైనాన్షియల్‌గా మేము స్ట్రాంగ్ అని చూపించుకోవాలి కాబట్టి అకౌంట్‌లో కొంత మనీ చూయించాల్సి ఉంటదనమాట. సో, అది ఈచ్ ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. బ్యాచిలర్‌గా వచ్చే వాళ్ళకి చాలా తక్కువ ఈజీగా అయిపోతది. కానీ మనలోనే నర్సెస్ ఆల్రెడీ చాలా మందికి ఫ్యామిలీస్ ఉన్నాయి. అండ్ స్పౌసెస్ ఉన్నారు. సో, వాళ్ళకి ఎంతవుతది అని చెప్తాను. మనకి ఐఆర్‌సీసీ వెబ్‌సైట్‌లో నేను అది కింద లింక్ కూడా మీకిస్తాను. దాన్ని ఒకసారి చూడండి ఎంత బడ్జెట్ అవసరం అవుతదో. సో, బేసిక్‌గా 1 పర్సన్ ఉంటే, అంటే ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీతో పాటు మీ స్పౌస్‌ని తీసుకురావాలి అంటే మీరు అకౌంట్‌లో చూపించాల్సినయి $14,000. అది ఇండియన్ మనీకి ఎంతవుతదో మీరు కాలిక్యులేట్ చేసుకోండి. సో, ఇప్పుడున్న ప్రెజెంట్ ఐఆర్‌సీసీ వెబ్‌సైట్‌లో అది ఒక్క మెంబర్‌కి $14,000 మనం అకౌంట్‌లో చూయించాలనమాట. సో, అక్కడి నుండి స్టార్ట్ అయితే 2 పర్సన్స్‌కెంత, 3 పర్సన్స్‌కెంత అని ఒక లిస్ట్ ఉంది. నేను లింక్ పెడతాను, అది చూసేయండి. సో, మనం అకౌంట్‌లో ఫస్ట్ అది చూపించాలి. అది ఎప్పుడు చూపించాలి అంటే, మీరు వీసా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు అని అనగా 3 నెలల ముందు చూపించాలి. ఎందుకంటే నాకైతే వాళ్ళు 3 మంత్స్ స్టేట్‌మెంట్ అడిగారనమాట. ఎయిదర్ సాలరీవి ఖచ్చితంగా, అంటే ఏ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అయినా గానీ ఖచ్చితంగా వాళ్ళు 3 మంత్స్ అడుగుతారనమాట. సో, మనము అప్పుడే వేసినట్టు అకౌంట్‌లో చూయించకూడదు. ముందే కొంచెం ముందు నుండి మేము అంత ఉంది మాకు అని చూపించాలి కాబట్టి ఒక 3 మంత్స్ మినిమమ్ స్టేట్‌మెంట్‌లో మనకు ఆ అమౌంట్ అనేది కనిపించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈచ్ మెంబర్‌కి వీసా అప్లై చేసేటప్పుడు సెపరేట్ ఫీజ్ ఉంటది దానికి. సో, ఇప్పుడు మీరు ప్రైమరీ అప్లికెంట్ అంటే మీరే జాబ్ హోల్డర్ అండ్ ఫ్యామిలీ అంతా డిపెండెంట్ అని అన్న వాళ్ళకి మీకు వర్క్ పర్మిట్ అప్లై చేస్తారు. అండ్ మీతో ఉన్న మీ స్పౌస్‌కి, మీ పిల్లలకి ట్రావెల్ విజిటర్ వీసా లేకపోతే ట్రావెల్ వీసా, విజిటింగ్ వీసా అని అప్లై చేస్తారనమాట ఫస్ట్ స్టార్టింగ్‌లో మీతో పాటు రావాలంటే. అప్పుడు మీరు తీసుకెళ్ళాలా లేదా అనేది సెకండరీ థింగ్. అప్లై చేయడం యాజ్ ఎ ఫ్యామిలీగా వాళ్ళు అప్లై చేయాలంటే, మీకు వర్క్ పర్మిట్ అప్లై చేస్తారు. అండ్ మీ ఫ్యామిలీకి విజిటింగ్ వీసా అప్లై చేస్తారనమాట. సో, ఆ వీసాస్ అప్లై చేయాలి అంటే కూడా ఈచ్ మెంబర్‌కి ఒక్కొక్క ప్రైస్ ఉంది. అండ్ ఒక్కొక్క కాస్ట్ ఉంటదనమాట. అంటే ఇప్పుడు పిల్లలకి ఒక కాస్ట్ ఉంది వీసా ఫీజు. అండ్ పిల్లలకొచ్చేసేటప్పటికి వాళ్ళ ఏజ్‌ని బట్టి వాళ్ళకొక ఫీజుంటది.
వీటితో పాటు మేము పీఆర్ కూడా అప్లై చేయాలి అని అనుకుంటున్నారు అంటే పీఆర్‌కి కూడా సెపరేట్ ఫీజ్ ఉంటది. అది ఈచ్ చెప్పాను గదా! అకార్డింగ్ టు పిల్లల ఏజ్‌ని బట్టి వాళ్ళకొక ఫీజ్ ఉంటది. పెద్దవాళ్ళమైన మనకి ఒక ఫీజ్ ఉంటదనమాట. సో, ఇవి 2 సెపరేట్ ఫీజెస్. ఇవి అయిపోయిన తర్వాత ఫ్లైట్ టికెట్స్‌కి సెపరేట్ ఫీజ్. ఇక్కడికి రావాలంటే నాకప్పుడు పడిన బడ్జెట్ 10,00,000 ఆల్ టోటల్ ఇంక్లూడింగ్. 3,00,000 వాళ్ళకి కన్సల్టెన్సీ వాళ్ళకిచ్చాను. నేను ఒక 3,50,000 లాక్స్ వచ్చేసి నా ఫ్లైట్ టికెట్స్ అయినాయి. అండ్ అప్పట్లో నాకు 1,00,000 అనుకుంటా. ఈచ్ వీసా అప్లై చేయడానికి. సో, నేను పీఆర్ వీసా అండ్ వర్క్ పర్మిట్ వీసా అప్లై చేసినాను. ఇంకా పిల్లలు కూడా అప్లై చేశాం కాబట్టి ఇన్ టోటల్ 10,00,000 అనుకోండి. నాకప్పుడైన బడ్జెట్ 10,00,000. సో, ఇప్పుడు నేను చెప్పే బడ్జెట్ మ్యాచ్ అవుతుందో లేదో మీరొకసారి చెక్ చేసుకోండి. కింద లింక్ పెట్టేస్తాను. దాన్ని ఫాలో అయిపోండి. అండ్ వీసా ఫీజ్ ఎంతో కూడా ఆ లింక్ కూడా పెడతాను. దాన్ని కూడా చూడండి. ఐఆర్‌సీసీ నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే అది కరెక్ట్. అది తప్పకుండా మైండ్‌లో పెట్టుకోండి. ఇంకా ఏ పేజ్‌ని మీరు ఫాలో అవ్వకండి. ఎవరు చెప్పినా వినకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మీకు ఏ డౌట్ నన్ను అడగాలనుకుంటున్నారో ఒకసారి గూగుల్‌లో మీరు టైప్ చేస్తే మీకు క్లియర్ ఆన్సర్ వస్తది. నాకు క్వెషన్ చెయ్యొద్దు అని చెప్పట్లేదు కానీ చెప్తున్నా అంటే మీకొక మీ మీ ప్లేస్‌లో మీకది ఎమర్జెన్సీ అయ్యుండొచ్చు. నేను రిప్లై ఇచ్చే వరకు టైం పడుతుండొచ్చు. సో, బేసిక్‌గా మీరు కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవాలి అనుకుంటే, ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసి మన ఐఆర్‌సీసీ వెబ్‌సైట్‌కి వెళ్ళి చూస్తే మీకు క్లియర్‌గా వస్తదనమాట. ఇది బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా వచ్చే క్వెషన్స్ ఏందంటే, ప్రైమరీ అప్లికెంట్ మేము. మరి హస్బెండ్ వర్క్ చేసుకోవచ్చా? మరి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టిన జాబ్ దొరుకుతదా? ఇవన్నీ అడుగుతున్నారు. సో, వర్క్ పర్మిట్ అప్లై చేసేటప్పుడు గూడా 2 టైప్స్ ఉంటాయన్నమాట. లిమిటెడ్ వర్క్ పర్మిట్, అన్‌లిమిటెడ్ వర్క్ పర్మిట్ ఉంటది. లిమిటెడ్ వర్క్ పర్మిట్ ఏంటంటే, మీరు పర్టిక్యులర్ ఫీల్డ్‌లో లేకపోతే పర్టిక్యులర్ ప్లేస్ దగ్గర మో ఓన్లీ ఇన్ని అవర్స్ అంటే ఒక పర్టిక్యులర్ అవర్స్ మాత్రమే చేయాలి. లేకపోతే ఈ ప్లేస్‌లో వరకే చేయాలి అనేది లిమిటెడ్ వర్క్ పర్మిట్ అంటారు. అండ్ ఓపెన్ వర్క్ పర్మిట్ అంటే మీకు వర్క్ పర్మిట్ లైసెన్స్ ఉంటే చాలు. అది ఎక్కడైనా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఐదర్ ఇన్ ఈ ప్రావిన్స్‌లో కావండి, లేకపోతే టొరంటో, ఒంటారియో ఇంకా కెనడాలో ఎక్కడైనా మీరు ఆ లైసెన్స్ వర్తిస్తదనమాట. సో, ఇంకా మేము వర్క్ పర్మిట్ మాకొస్తది. మరి మా స్పౌస్‌కొస్తదా అని అనే వాళ్ళకి ఈ ఆన్సర్. మీరు ఏ దానికి అప్లై చేయాలన్నా వర్క్ పర్మిట్‌కి ఒక కోడ్‌ని బట్టి అప్లై చేయాలనమాట. అంటే మన ఇండియాలో ఎట్లా ఒక పొజిషన్ ఉంటది. స్టాఫ్ నర్స్, నర్సింగ్ సూపర్వైజర్, నర్సింగ్ సూపర్డెంట్ లేకపోతే హౌస్ కీపింగ్ డిపార్ట్‌మెంట్ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్ అని మనకుంటది. ఇక్కడేమో ఈచ్ అలాంటి జాబ్ టైటిల్స్‌కి ఒక కోడ్ ఉంటదనమాట. ఐదర్ మీరు నర్సెస్ అయితే నర్సింగ్ కోడ్ ఉంటది. డాక్టర్స్ అయితే డాక్టర్స్ కోడ్ ఉంటది. హౌస్ కీపింగ్ అయితే హౌస్ కీపింగ్ కోడ్ ఉంటది. సరే మాకసలు ఎడ్యుకేషనే లేదు. మేము ఓన్లీ డ్రైవింగ్ చేస్తాము అనేటోళ్ళకి కూడా డ్రైవింగ్ లైసెన్స్‌తో ఒక కోడ్ ఉంటది. ఐ మీన్ డ్రైవింగ్ లైసెన్స్ కాదు. ఆ డ్రైవ్ చేసే దానికి ఆ డిపార్ట్‌మెంట్ ఒక పర్టిక్యులర్ కోడ్ ఉంటది. లేకపోతే మేము ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్‌లో సంథింగ్ ఏదో సర్వింగ్ పని దానికి కూడా ఒక కోడ్ ఉంటది. సో, మీ స్పౌసెస్‌కి వర్క్ పర్మిట్ రావాలి అంటే, ఆ కోడ్‌ని బట్టి మీరు వర్క్ పర్మిట్ వీసాకి అప్లై చేయాలనమాట. అలా చేస్తే వాళ్ళకి ఆ వర్క్ పర్మిట్ లైసెన్స్ వస్తది. సో, మీకు మీ స్పౌస్‌కి వర్క్ పర్మిట్ వీసా యాక్సెప్టబుల్ అయితే మీ ఇద్దరు ఎలిజిబుల్ అనమాట జాబ్ చేయడానికి. సో, మనం కన్సల్టెన్సీకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు. ప్రైమరీ అప్లికెంట్ మీరే అని చెప్పినప్పుడు కూడా మీరు అడగండి. ఓకే. మా హస్బెండ్‌ది లేకపోతే మా వైఫ్ ఈ జాబ్ చేస్తారు. వాళ్ళకి కూడా వర్క్ పర్మిట్ ట్రై చేయండి. ఈ కోడ్‌ని బట్టి మీరు అప్లై చేయండి అని. ఆ కోడ్ లిస్ట్ గూడా ఐఆర్‌సీసీలో ఉంటది. సో, మీరు జస్ట్ దాంట్లో ఎన్ఓసీ కోడ్ లిస్ట్ అని కొట్టండి గూగుల్‌లో. ఐఆర్‌సీసీలో ఓపెన్ అయిపోతది. దాంట్లో మీకే కోడ్ వస్తదో దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకొని అప్లై చేయండి. సో, ఇదనమాట. బడ్జెట్ ప్రిపేర్ అయిపోండి. హోప్‌ఫుల్లీ మీ అందరికీ బడ్జెట్ క్లియర్‌గా ఉండాలి అని కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు చాలామంది తెలుసు నా కొలీగ్స్‌లో కూడా వాళ్ళకి టాలెంట్ ఉంటది. చదివే శక్తి ఉంటది.
రావాలనే ఆశ ఉంటది. కానీ ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలాంటి స్ట్రగుల్స్ మీకేవి రాకూడదని, మీరు అనుకున్న డ్రీమ్స్‌ని ఆ దేవుడు ఖచ్చితంగా అచీవ్ చేపిచ్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడూ చెప్పేదే యాజ్ యాజ్ ఎ నర్సెస్‌గా వి డిజర్వ్ టు బి పెయిడ్ మోర్ అండ్ మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ మనం ఏమంటారు? మనం ఇక్కడుండాలి. అదే నేను కోరుకునేది. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే మీరు నాకు తెలుసు గదా! కమెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫ్యామిలీగా వస్తే మంచిదా? సింగిల్‌గా వస్తే మంచిదా? పిల్లలతో వస్తే మంచిదా? అని చాలా క్వెషన్స్ వస్తున్నాయి. దాని గురించి నెక్స్ట్ వీడియో చేసేస్తా. రెడీగా ఉండండి. ఓకేనా? బాయ్. టేక్ కేర్.